నాగార్జున సాగర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి చేరువకు రావడంతో వరద కాల్వ మోటార్లు పనిచేయడం లేదు. దీంతో నీళ్లు లేక ప్రధాన వరద కాల్వ బోసిపోతోంది. ఈ నేపథ్యంలో 30,000 ఆయకట్టుపై నీలి నీడలు కమ్ముకోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు శ్రీశైలం నుంచి నీరు విడుదల చేస్తేనే ఆయకట్టు పరిధిలో యాసంగి పంటలు గట్టెక్కే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ అసమర్థతతోనే ఈ దుస్థితి తలెత్తిందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్లో అడుగంటిన నీటి నిల్వలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు పడినప్పటికీ నవంబర్ చివరి దాకా సాగర్ డ్యాంలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్నప్పటికీ గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా వేసవి ఆరంభంలోనే డెడ్ స్టోరేజీ లెవెల్కి చేరువైంది. దీంతో నల్లగొండ జిల్లాలో సాగర్ ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిజానికి గత జూలై చివరి వారం నుంచే నాగార్జున సాగర్కు వరద మొదలై కొద్ది రోజుల్లోనే పూర్తిగా నిండింది. అప్పటి నుంచి అక్టోబర్ వరకు సాగర్ డ్యాం గేట్లపై నుంచి కృష్ణమ్మ దిగువకు ప్రవహిస్తూనే ఉన్నది. నవంబర్ చివరి వరకు డ్యాంలో పూర్తిస్థాయి నీటిమట్టం కొనసాగింది. నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఈ ఏడాది 1203 టీఎంసీల వరద నీరు వచ్చి చేరగా కుడి కాలువకు 185 టీఎంసీలు, ఎడమ కాలువకు 114 టీఎంసీలు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 245 టీఎంసీల నీటిని విడుదల చేశారు. క్రస్ట్ గేట్ల ద్వారా 3 నెలల పాటు 623 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ విచ్చలవిడిగా నీటిని తరలించుకుపోవడంతో సాగర్ డ్యాంలో నీటిమట్టం చూస్తుండగానే అడుగంటిపోయింది. కృష్ణానది జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డగోలుగా తరలించుకుపోతున్నా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర నటించడం నల్లగొండ జిల్లాలోని వరద కాల్వ ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. నాగార్జున సాగర్ నుంచి విచ్చలవిడిగా ఏపీ సర్కార్ నీటిని తరలించుకుపోవడంతో డెడ్ స్టోరేజీకి రిజర్వాయర్ చేరువైంది. దీంతో వరద కాల్వ పంప్ హౌస్ కు నీరు అందడం లేదు. దీంతో వరద కాల్వకు నీటిని ఎత్తిపోయాల్సిన 3 మోటార్లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఫలితంగా వరద కాల్వ పరిధిలోని 30,000 ఎకరాల్లోని పంటలకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. కనీసం మరో 15 రోజులు నీటిని విడుదల చేస్తేనే పంటలు చేతికొస్తాయని రైతులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసి సాగర్ ఎడమ కుడి కాలువలకు నీటి విడుదలను నియంత్రిస్తే తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. సాగర్ కనీస నీటి మట్టం 521 అడుగులకు పైగా ఉంటేనే 2 మోటార్లనైనా రన్ చేసే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద కాలువ పరిస్థితి చర్చనీయాంశంగా మారింది. శ్రీశైలం నుంచి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తే తప్ప వరద కాల్వ మోటార్లు ఆన్ అయ్యే అవకాశం లేదు. శ్రీశైలం నుంచి తెలంగాణ పవర్ హౌస్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తే 2-3 రోజుల్లో సాగర్లో నీటి మట్టం కనీసం 2 అడుగులకు పెరిగితేనే వరద కాల్వ ఆయకట్టుకు నీరందుతుంది. ఈ నెల 18 నాటికి సాగర్లో నీటి మట్టం 518.80 అడుగులకు పడిపోయింది. దీంతో శ్రీశైలం నుంచి పవర్ జనరేషన్ ద్వారా నీటిని వదులుతుండటంతో 3 రోజుల్లో 0.80 అడుగుల నీటి మట్టం పెరిగి 519.60 అడుగులకు చేరింది. డెడ్ స్టోరేజీకి పైన ఇంకా 9.60 అడుగుల నీరు మాత్రమే నిల్వ ఉన్నది. కానీ 521 అడుగులు దాటితేనే కనీసం 2 మోటార్లు నడపవచ్చని అధికారులు చెబుతున్నారు. గత 5 ఏళ్లలో కిందటి ఏడాదిని వదిలేస్తే కేసీఆర్ హయాంలోని చివరి 4 ఏళ్లు ఏనాడు వరద కాలువకు నీటి విడుదల నిలిచిపోలేదని అధికారులు చెబుతున్నారు. సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పైభాగంలోని ఏఎంఆర్పి ఆయకట్టు దిగువ ప్రాంతంలోని పెద్ద ఊర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, తిప్పర్తి, వేములపల్లి మండలాల్లోని సుమారు 80 చెరువుల్ని నింపి 80,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో వరద కాలువ నిర్మాణం చేపట్టారు. నాగార్జున సాగర్ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఆధారంగా రిజర్వాయర్లో నీటి మట్టం 570 అడుగులు చేరగానే గ్రావిటీ ద్వారా వరద కాలువలోకి నీరు పారే విధంగానూ, అంతకు తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో మోటార్ల ద్వారా ఎత్తిపోసే విధంగానూ డిజైన్ చేశారు.
2006లో సాగర్ రిజర్వాయర్కు ఆనుకొని ఉన్న పెద్ద ఊర మండలం పూల్యాతండ నుంచి వేములపల్లి మండలం మొలకపట్నం వరకు 86 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన కాల్వను, దాని నుంచి డిస్ట్రిబ్యూటరీలను నిర్మించి 80,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించాలనేది దీని లక్ష్యం. దీన్ని కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే వదిలేయడంతో బీఆర్ఎస్ సర్కారు వచ్చాక 2016లో పంప్ హౌజ్ ను పూర్తి చేసి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మోటార్లను ఆన్ చేసి కాలువలోకి నీటిని విడుదల చేశారు. అప్పటి నుంచి దీని పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2023 యాసంగి వరకు సమృద్ధిగా నీరు అందించడంతో రైతులు పుష్కలంగా పంటలు పండించుకున్నారు.